ఎన్నికల ముందు చెప్పారు, పార్టీ సమావేశాల్లో కూడా అదే చెప్పారు. మీరు ఎవ్వరూ ఆందోళన పడకండి, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రాగానే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయినారు. నెల 15 రోజులు అవుతుందని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న, దానికి మీరు ఆన్సర్ లేలే. రైతులకు సంబంధించి 80% 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ 80% రైతులకు పడ్డాయి నాకున్న సమాచారం మేరకు. మిగతా వాళ్ళందరికీ త్వరలోనే వేసే కార్యక్రమం కొనసాగుతుంది. నెంబర్ 1. దాని తదుపరి 6 గ్యారంటీలకు సంబంధించి లేదా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలకు కూడా తెలుసు, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. దానికి సంబంధించినటువంటి అసలు లబ్ధిదారులు ఎవరికి కావాలి, ఎన్ని సిలిండర్లు వాడుకుంటున్నారు, ఏదైనా కొంత డేటా సేకరణకు ప్రభుత్వ సమయం అవసరం. గతం లోపల అనేకమైనటువంటి అంశాల లోపల ఎక్కడ కూడా దానికి సంబంధించిన సమాచారం కానీ ఏ విధానం అవలంబించడం లేదు. ఉదాహరణకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, దెర్ ఇస్ నో సైంటిఫిక్ మెథడ్. సో ఈ ఇష్యూలో కూడా మేము ఒక సైంటిఫిక్ మెథడ్గా, ఒక శాస్త్రీయబద్ధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మేము మళ్ళీ కూడా చెప్తున్నాం. ఇలా 28/6 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కాదు, రేపు పొద్దున ఎంపిక కాబట్టేటువంటి వాళ్ళ లిస్టు ఊర్లో ప్రదర్శింపజేస్తాం. ఇంకా రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునే విధంగా స్టాచ్యురేషన్ మోడ్లో తీసుకొస్తాం. దట్ ఈజ్ అవర్ గవర్నమెంట్ వ్యూ. అది ఆలోచన చేయకుండా ఊరికేనే నెల 15 రోజులకి 10 ఏళ్ళు పరిపాలించిన దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు అమలు చేయలేనోడు నన్ను అంటే ప్రజలకు అర్థమైతే లేదా? ఖజానా ఖాళీ చేసినారు. అసెంబ్లీలో మేము చెప్పినాం, ఈ ప్రభుత్వం అప్పులమయం చేసింది, ఈ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది. ఇప్పటికీ కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రజావాణిలో కూర్చుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ట్యాక్సీ హైర్ చేసుకున్నటువంటి వాళ్ళ ట్యాక్సీ పేమెంట్ 2 ఏళ్ల నుంచి రాలే. వాళ్ళు జీవితం ఎట్లా కొనసాగాలి? అటువంటి టోకెన్లు ఇచ్చినాయి 15, 20, 30 వేల కోట్ల రూపాయలు. నాట్ ఓన్లీ ఇరిగేషన్. కానీ పరిపాలన మీకు ఇంకా కంట్రోల్లోకి రాలేదా? విద్యుత్తుకు సంబంధించి 16 నుంచి 17 గంటలు కరెంట్ రావడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు ఆరోపించారు. మీ సంబంధించిన మీ సీఎండి కూడా మొన్న ఒక ట్వీట్ చేశాడు, 2 గంటల పవర్ కట్ ఉంటుంది, హైదరాబాద్ జిహెచ్ఎంసీ, మీరు ఇన్ఛార్జిగా మంత్రి ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కరెంట్ కట్ ఉంటుందని ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు. ఇంకా మీకు కంట్రోల్లో రాలేదా? అధికారులు కంట్రోల్లోకి రాలేదా? లేకపోతే మీకు గ్రిప్ రాలేదా గవర్నమెంట్ మీద? ఎందుకు ఇంకా విద్యుత్తులో ఇంకా అంతరాయం ఏర్పడుతుంది అనుకుంటున్నారు? ఇవ్వాలనే ఇప్పుడే సీఎండి గారితో మాట్లాడి రిజైండర్ ఇచ్చినారు. ఒకటే వార్త, నమస్తే తెలంగాణలో రోజు ఒక వార్త. ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది, లేదా నీటి కటకట, 2 గంటల కరెంటు కోత, లేదా అప్లికేషన్లు రోడ్డు మీద పడ్డాయి. అరే అప్లికేషన్లు క్యారీ చేస్తున్న ఒక మామూలు సింపుల్ ఎంప్లాయ్ కింద పడ్డాయి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినవి. వెంటనే వివరణ అడిగితే ఆ పిల్లలతో దాన్ని పెద్ద రాజకీయం, ఎవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం మీద మీరు అర్థం చేసుకున్న ఒక మాట, గౌరవ మిత్రుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు, వెబ్సైట్ దాన్ని అవి పెట్టుకుంటే బాగుంటుందంటే ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తారో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న అంశాలను భూతద్దంలో పెట్టి అబద్ధాలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. నేను యావత్ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ చేసే అసత్య ప్రచారాలను, బీజేపీతో కలిసి ఆడే నాటకాలను దయచేసి పరిశీలన చేయండి. అనవసరమైన ఆందోళన చెందొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందని మీరేమైనా అభద్రత భావంతో ఉన్నారా? ఏం అభద్రత లేదు. మేము అటువంటి అంశము ఆలోచన కూడా రానియాం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలతో ఎన్నిక కాబట్టే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంగా జరిగింది. ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటికి సంబంధించిన ఆలోచన వస్తేనే అలా వెన్నుల వణుకు పుట్టాలి. మాకు అంత కంఫర్టబుల్, మేము అటువంటి భయపడే